నమస్తే అందరికీ వెల్కమ్. నేను మీ స్వాతి మేడం. ట్రెండ్ సెట్టింగ్. ఈరోజు శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి మనం వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చిన్నది బుజ్జి వరలక్ష్మీదేవిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే 4 వారాల్లో ఏ వారంలో అయినా మనం చేసుకోవచ్చు. మరీ పెద్ద బొమ్మను తయారు చేయలేని వాళ్ళు, చిన్న మందిరం ఉన్నవాళ్ళు చిన్న బొమ్మని బుజ్జి లక్ష్మీదేవిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఓకే ఓకే బుజ్జి వరలక్ష్మి దేవిని తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి ముందుగా ఒక మామిడాకులు, ఒక దండ, నెక్స్ట్ మనం ఏదైతే నగ పెడతామో అది, లేకపోతే రూపు, నెక్స్ట్ 3 బ్లౌజ్ పీసెస్ అండి. రెడ్, గ్రీన్, మెరూన్, మీకు ఇష్టమైన కలర్స్ పెట్టుకోవచ్చు. 3 బ్లౌజ్ పీసెస్, నెక్స్ట్ ఒక కొబ్బరికాయ, నెక్స్ట్ వెండి కానీ ఇత్తడి కానీ ఏదైనా చెంబు, నెక్స్ట్ లక్ష్మీదేవి ఫేస్ అంటారు కదా, అది కావాలి. పసుపు, కుంకుమ, ఇవి మనం బుజ్జి లక్ష్మీదేవిని తయారు చేసుకోవడానికి కావాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే అది ఒక స్పూన్ అండి. ఇదిగో ఒక స్పూన్ కావాలి. నెక్స్ట్ తాడు కూడా కావాలి. ఓకే, ఇంకా రెడీ చేద్దాం. ఓకే, ఇప్పుడు ముందుగా మనం ఒక వెండి చెంబుని కానీ ఏదైనా చెంబుని తీసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఉండే అష్టలక్ష్మి చెంబుని తీసుకున్నాను. ఇందులో ఇలా చూపించాను వాటర్ని 3/4 వాటర్ని మనం ఈ చెంబులో వెయ్యాలి. నెక్స్ట్ కొబ్బరికాయని తీసుకున్నాం కదా, ఈ కొబ్బరికాయకి పసుపు, పూర్తిగా పసుపుని అప్లై చేసేయాలి. అంటే కలిసం అన్నమాట. కలిసం పెట్టుకున్న వాళ్ళు కూడా మనం ఫేస్ని పెట్టుకోవచ్చు. కంపల్సరీ వరలక్ష్మి వ్రతానికి కలిసం పెట్టుకోవాలి. సో ఇలాగా పసుపుని రాసేయాలి. రాసి ఈ కొబ్బరికాయని ముచుకు ఇలా వచ్చేటట్టుగా కొబ్బరికాయ, ఇప్పుడు మనం కొబ్బరికాయకి పసుపు రాసేసాం కదా, ఇలాగా మామిడి ఆకుల్ని ఒక 3 ఆకుల్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఇందులో ప్లేస్ చేసుకోవాలి. ఎన్నైనా చేసుకోవచ్చు, 3 మాత్రం కంపల్సరీ ఉండాలన్నమాట. ఇలా ఆపండి, నొక్కండి రెడ్ది. ఇదిగోండి, ఇప్పుడు మనం స్పూన్ ఉంటుంది కదా, ఈ స్పూన్కి దారాన్ని తీసుకున్నాం కదా, ఈ దారాన్ని ఏం చేయాలన్నమాట, ఇలాగా కట్టేయాలి. దారాన్ని ఇలాగ థ్రెడ్ తోటి స్పూన్ని గట్టిగా మనం కట్టేయాల్సి ఉంటుంది. కట్టేసి ఇప్పుడు ఈ చెంబు ఉంది కదా, ఈ చెంబుకి ఈ స్పూన్ని మనం ఇలాగా ప్లేస్ చేయాలి. ఇలా వేసి కట్టేయాలన్నమాట. ఓకే, ఇలా స్పూను ఇలా ఈ చెంబుకి స్పూన్ ఇలా వేసి కట్టాలి. ఇలాగా స్పూన్ని మనం ఒక థ్రెడ్ తోటి కట్టేయాలన్నమాట. ఎందుకంటే బ్లౌజ్ పీస్ దీని మీదకి వస్తుంది. ఇప్పుడు మనం ఇలాగా ముందుగా 3 మామిడాకుల్ని పెట్టేసుకోవాలి. మూడు మామిడాకుల్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 బ్లౌజ్ పీసులు తీసుకున్నాం కదండి. ఈ 3 బ్లౌజ్ పీసుల్లో ఒక బ్లౌజ్ పీసు, ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలి. తీసుకొని ఈ బ్లౌజ్ పీసు మనకి ఇలా ఉంటుంది కదా, దీన్ని ఏం చేయాలన్నమాట, కుచ్చులుగా పెట్టాలి. మనం కుచ్చులు పెడతాం కదా, అలాగా కుచ్చులు పెట్టాలి. ఇలా కుచ్చులు పెట్టేసి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ని మనం పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఒక రబ్బర్ బ్యాండ్ని మనం ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలన్నమాట, ఈ చెంబు ఉంది కదా, దీనికి ఏం చేయాలి, ఇలా పెట్టేసి మనం కట్టేయాలి. ఇదిగో ఇలా ఇలా ఈ కుచ్చులన్నీ ఇలా వచ్చేటట్టు
ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుచ్చులన్నీ దగ్గరికి ఇలా తీసి ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని మనం దీన్ని ఇలా వేసి చెంబుకి కట్టేయాలన్నమాట. ఇలా చెంబుకి వేసి మనం బ్యాక్కి ఇలాగా ముడివేయాలి. ఇప్పుడు ఇంకొక సన్నటిది ఒక క్లాత్ తీసుకొని, అంటే ఇదేమో చీరలాగా, ఇదేమో ఒక పైటలాగా. ఇప్పుడు మనం ఇక్కడ స్పూన్ పెట్టుకున్నాం కదా, దాని మీద మనం ఇలాగా ప్లేస్ చేసేసుకోవాలి. దీన్ని ఇలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పీస్ని ఇలా సన్నగా తీసుకోవాలి. తీసుకొని మనం సమోసా మడత అంటాం కదా, అలా సమోసా మడత వేయాలి. ఇది కూడా 1 2 ఇది ఇలా ఇలా ఇది ఇలాగా సమోసా మడత వేసి ఇప్పుడు ఈ క్లాత్ని ఇందులోకి మనం పెట్టేయాలి. చూడండి, ఇలాగా పెట్టేసి ఇలా సమోసా లాగా తయారు చేసుకొని, ఇప్పుడు ఇది ఉంది కదా కలిసం, ఈ కలిసానికి ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం లక్ష్మీదేవి ఫేస్ అంటారు కదా, దాన్ని మనం ఇదిగోండి ఇది ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా ఇదిగోండి, ఇలాగా లక్ష్మీదేవి ఫేసు మనకు వస్తుంది. సో ఇలాగ మనం కలిసాన్ని తయారు చేసుకొని ఇంకా మనం ఫ్లవర్స్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఇంకా మనకి కావలసిన ఏదైనా రూపు కానీ లేకపోతే కొత్త వస్తువు కానీ మనం కొనుక్కుంటాం కదా గోల్డ్ది, అది ఆమెకి అలంకరించి ఇలా ఇలా అండి చక్కగా బుజ్జి వరలక్ష్మీదేవిని మీరు కూడా తయారు చేసుకొని పూజకి రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇదిగోండి బుజ్జి వరలక్ష్మీదేవి. మనం మొదటి వారమైనా లేకపోతే 3వ వారంలో అయినా ఇలాగా మన మందిరాలు చిన్నగా ఉంటే మనం ఇలాగా చక్కగా ఇలా వరలక్ష్మీదేవిని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డెకరేషన్ విధానాన్ని మనం చూద్దాం. ఓకే.